సండే వచ్చిందంటే లంచ్ పని లేకపోతే బాగుంటుంది అనుకుంటారు కదా. మీరు కూడా అలాగే అనుకుంటారా? నేనైతే అలాగే అనుకుంటాను. మా ఫ్రెండ్ వాళ్ళు ఈరోజు లంచ్కి పిలిచారు. బుడ్డోడు మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. రండి మరి ఏంటి వెరైటీస్ అని చూద్దాం ఈరోజు. ఒకవైపు వచ్చేసి వేడి వేడి ష్రింప్ బిర్యానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్, డ్రై చికెన్ చాలా బాగుంది కదా. సో ఈ చికెన్కి ఒక స్టోరీ ఉంది. నేను చికెన్ ఆ డిష్ వరకు క్యాప్చర్ చేశాను, చూపిస్తాను. ఇంకొక వైపు వచ్చేసి రైతా, ఇంకొక వైపు బాయిల్డ్ ఎగ్స్. మరి ష్రింప్ బిర్యానీ చూస్తానికి బాగుంది. ఇప్పటికైతే రెసిపీ ఇప్పుడొద్దు, రండి. ఈ లేజీ చికెన్ అంటే దీని పేరు చూద్దాం రండి. చికెన్ని చక్కగా నీట్గా కడిగేసి దీంట్లో పెద్ద గ్లాస్తో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసేసి దీంట్లోనే ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి చక్కగా స్టవ్ మీద పెట్టేసి 20 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి చికెన్ని. మూత పెట్టుకుంటే సైడ్గా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగ ఓపెన్గా వదిలేసి ఉడకనిచ్చేయాలి. కుక్కర్ మూత ఏం పెట్టలేదు. ఇంకొక వైపు ఎగ్స్ అన్ని బాయిల్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ చికెన్ ఉడికిపోయిన తర్వాత వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం మనం. ఆ వాటర్ని బిర్యానీలో వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఈ చికెన్ కూర చేస్తాం కదా దీంట్లో కూడా వాడుకోవచ్చు. ఎందుకు ఈ స్పెషాలిటీ, ఎందుకు లేజీ చికెన్ అన్నాము అంటే అస్సలు ఈ చికెన్ కొన్న టేస్టే మారిపోయిందండి. చాలా బాగుంది. ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి బాయిల్ చేసాం కదా. ఉప్పు చికెన్ ముక్కలు అయితే అవన్నీ పట్టి చాలా టేస్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇటువైపు తాలింపు వేద్దాం రండి. ఒక 100 గ్రామ్స్ పైననే నూనె వేసుకొని కరివేపాకు దగ్గర 25 గ్రామ్స్ కరివేపాకే ఉంది అక్కడ. బాగా వేయించుతున్నారు. అసలు ఈ లేజీ చికెన్కి టేస్టే వచ్చేసి కరివేపాకు అంట. ఇన్ని రోజులు కరివేపాకు వాల్యూ తెలీదు, ఏదో వేసామా అంటే వేసాము అనిపించేది. బట్ ఈ లేజీ చికెన్ తిన్న తర్వాత నాకు అర్థమైంది, ఓహో కరివేపాకు ఇంత ఉందా అని చెప్పేసి. చాలా అయితే చాలా మంచి ఫ్లేవర్ ఉంది. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ దీంట్లో వేసేస్తున్నాము. వేసిన తర్వాత నీళ్ళు ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా, అది అలా ఉంచండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేస్తున్నాము, ఎందుకంటే ఇందాక 1/2 స్పూనే వేసామన్నమాట అది బాయిల్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఏగనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఇలాగే కదుపుకుంటూ మనం తీసి పెట్టాం కదా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, కారం, తర్వాత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అంతేనండి వేసేసి ఇంకొక 5 మినిట్స్ చక్కగా చికెన్ని ఫ్రై చేసుకొని కావాలంటే ఉప్పు చూసుకొని టేస్ట్కి తగ్గట్టుగా వేసేయండి. కొంతమంది స్టవ్ ఆపిన తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటారు, బాగుంటుంది. ఇక్కడ ఏంటోనండి ఉప్పు ఎంత వేసినా సరిపోవట్లేదు, అందుకని మళ్ళీ చూసేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఫైనల్ ఇది ఇంకా. సో చక్కగా సరిపోయింది అనుకుంటున్నాను. అదనమాట. ఇన్నిసార్లు వేసాము ఏంటో అనుకోకండి, ఉప్పే కొంచెం కొంచెం వేస్తా ఉన్నాము, అదేంటో చాలట్లేదు, ఏంటో విషయం అర్థం కాలేదు. సో చక్కగా మన లేజీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. అంతే, దింపేటప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని అంతే. ఇంకా ఆల్రెడీ ఇంకా మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి. చికెనే లాస్ట్గా చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఎవరికి లంచ్కి పిలిచినా దాదాపు అందరం కలిసి చేసుకుంటూ ఉంటాము, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, హ్యాపీగా కూడా ఉంటుంది. ఎవరో వండి పెడితే మనం వెళ్ళి తింటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా. సో అందరి ఇళ్ళకి వెళ్ళి జనరల్గా అన్ని పనులు హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు. రండి మరి ఒక పట్టు పట్టేసి నెక్స్ట్ ఇంకో వీడియోస్ రెడీ చేద్దాం. బై బై, మరి ఉంటాను.